ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా ఫిషింగ్ హార్బర్, భీమ్లీ, కురుసుర మ్యూజియం వద్ద తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతోంది. రోజు రోజుకు కోత ప్రభావం పెరుగుతుండటంతో నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతంలో కోత నియంత్రణకు చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా కురుసుర మ్యూజియం వెనుక కోతను నివారించడానికి ఒక నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తీరంలో కోతపై అధ్యయనం చేసిన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ VMRTA కలిసి ఈ ప్రాజెక్టు చేపడతాయి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు కోత ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా తగిన చర్యలను తీసుకోనున్నారు. ఇందుకు సుమారు 200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు పంపాలని నిర్ణయించారు. కురుసుర మ్యూజియం వద్ద తీరం కోత చాలా ఎక్కువగా ఉంది. సుమారు 10 ఏళ్ల క్రితం 2 పర్యాయాలు అక్కడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. కోత నివారణకు భారీగా బండరాలు వేస్తే కురుసురకు ఉత్తరాన కోత మొదలైంది. ఈ నేపథ్యంలో కురుసుర వెనక తీరంలో ఒక నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తీరం నుంచి సముద్రంలోకి నీటి మట్టానికి 3 మీటర్ల లోతున 120 మీటర్ల పొడవు, 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో సిమెంట్, కాంక్రీట్, స్టీల్ తో ఒక నిర్మాణం చేపడతారు. దీనివల్ల అలల తీవ్రత తగ్గుతుంది. అదే సమయంలో సముద్రం నుంచి ఇసుక మేటగా వచ్చి బీచ్ లో చేరుతోంది. ఇప్పటికే పుదుచ్చేరిలో అటువంటి నిర్మాణం చేపట్టగా కోత తగ్గింది. ఇక ఆర్కే బీచ్ లో కోత తీవ్రంగా ఉన్నప్పటికీ అక్కడ సహజ సిద్ధంగా ఉన్న రాళ్ల వల్ల బీచ్ సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే తరహాలో కురుసుర వద్ద అలల వేగం తగ్గించగలిగితే కోతకు అడ్డుకట్ట వేయవచ్చునని అంచనాకు వచ్చారు. భీమిలి మున్సిపల్ కార్యాలయం వద్ద కోత ఎక్కువగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ గుర్తించింది. అక్కడ కూడా కోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ డైరెక్టర్ MV రమణమూర్తి వెల్లడించారు. ఇంకా ఫిషింగ్ హార్బర్ కు ఉత్తరాన భీమిలి వరకు ఇంకా పలు చోట్ల కోత ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు తీరంలో కోతపై ఇప్పటికే తాము అధ్యయనం చేసినందుకు కోత నివారణకు VMRDA తో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.